టైటిల్, ఈ పోస్టర్ ఇవన్నీ చూసి ఏంటో మీరు తెలియక మీరు వచ్చారు, ఈ టైం ఇచ్చారు, చూశారు. సో హ్యాపీ, థ్యాంక్ యూ. కొంత క్లాప్స్ వచ్చింది ట్రైలర్ తర్వాత. సో ఎక్కడో ఒక నమ్మకం, ఒక మంచి కాంటెంట్ ముందు వస్తున్నామని. డైరెక్టర్ గారు చెప్పేశారు, రాజారేంద్ర గారు చెప్పేశారు. నేను దీంట్లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేశాను. మధ్యలో చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్స్, అన్ని రకాల రోల్స్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా. కానీ ఎక్కడో ఒక బుక్ చూసి ఆ బుక్ని చదివి ఆ బుక్లో ఉన్న కథని ప్రొడ్యూస్ చేయాలన్న థాట్, అంటే యూజువలీ బుక్లో నోవెల్ థాటే ఉంటుంది. సో మీకు అది సినిమాటిక్గా తీయాలంటే దానికి యూ నీడ్ టు రీరైట్, యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంది శేఖర్ మాస్టర్కి అండ్ రవి పీట్ల గారికి. ఎందుకంటే ఇలాంటి కథలకు ప్రొడ్యూసర్స్ ఉండరు, దొరకడం కష్టం. చెప్పాలనుకున్న కొన్ని కథలకి ప్రొడ్యూసర్స్ దొరకరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిన్న కథనే, చిన్న కథ, చిన్న ప్రొడక్షన్, బడ్జెట్ అంతా సినిమాకే పెట్టిన కథ ఇది, సినిమా ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మూఢనమ్మకాలు అనేది ఎగ్జిస్టింగ్ ఇంకా ఉంది, ఇంకా వెళ్తూనే ఉంది. నేను కొన్ని ఎక్స్పీరియన్స్, నాకు చాలామంది చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నావు, నీకు సక్సెస్ రావట్లేదు, నువ్వు స్టార్ అవ్వాలి, నీకు క్వాలిటీ ఉంది, టాలెంట్ ఉంది, ఉంగరం వేసుకుంటే అది ఇది ఉంగరం అని చెప్పారు, అది వేసుకుంటే నీకు స్టార్ వస్తుంది అన్నారు. అవునా అండి అన్న, నమ్మలేదు. ఇంకోటి ఏదో కాపర్ దీంట్లో ఏదో రాసేసి చేతిలో పాకెట్లో పెట్టుకొని తిరిగితే అవతల ఉన్న ప్రొడ్యూసర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ ఎవరన్నా చూసి మిమ్మల్ని వెంటనే మూవీ ఛాన్స్ ఇస్తారని చెప్పారు. ఎస్, అలా అడ్వైస్ కూడా ఇచ్చారు, ఏం చేయలేదు. కానీ ఈరోజు చెప్తున్నారు, ఏమీ చేయకుండా ఈరోజు నేనైతే ఏదైతే ఉన్నానో యాక్టర్గా మీ ముందు, అదంతా మీ వల్లే. బికాజ్ యువర్ అప్రిషియేషన్ మేడ్ మీ యాజ్ అన్ యాక్టర్ హియర్. అదేది తోడు ఉండదు, మన గుండె ధైర్యం, మన బలం అండ్ సపోర్ట్ ఫ్రమ్ అ గుడ్ హ్యూమన్స్ విల్ ఆల్వేస్ టేక్ ఫార్వర్డ్. సో ఒక యాక్టర్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఇది చాలా మంచి సినిమా. ఎస్, లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. బికాస్ ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో గ్రేట్ ఓపెనింగ్, చాలామంది వచ్చి చూసేస్తారు, రివ్యూస్ ఇచ్చేస్తారు, మాట్లాడేస్తారని నేను చెప్పను. ఎందుకంటే ఈ ఫిల్మ్స్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్స్, నచ్చితేనే ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్. సో February 6th నేను ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రయత్నిస్తూనే ఉన్న ప్రతి సినిమాకి థియేటర్లో రీచ్ రావాలి, ఆడియన్స్ థియేటర్లో నా సినిమా వచ్చి చూడు. ఎస్, ఓటీటీలో నా సినిమాలు ప్రతి ఒక్కరు బింజ్ వాచ్ చేసి చూస్తున్నారు. ద మూమెంట్ ద ఫిల్మ్ రిలీజెస్ ఇన్ ఓటీటీ, ఇమీడియట్గా బింజ్ వాచ్ వస్తుంది. అండ్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, సార్ చాలా మంచి వ్యూవర్షిప్, చాలా మంచి సబ్స్క్రిప్షన్ అంటున్నారు. దానివల్ల ఆనందపడాలా లేదా అరే ఏంటి అని ఒక ఫీల్లో ఉన్నా. బట్ థియేట్రికల్గా నా మీద, నేను ఎంచుకునే కథల మీద బడ్జెట్స్ ఇంతే. ఈ బడ్జెట్స్లో మేము థియేటర్ తీసుకొని వచ్చి ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. సో February 6th మై రిక్వెస్ట్, ఒక్కసారి రండి. నాకు కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయింది, యూ గైస్ కొందరు చూశారు, ఎవరైతే కొంతమంది చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. రండి, ఒకసారి ట్రై చేయండి, అట్లీస్ట్ గివ్ ఇట్ అ ట్రై. మేమేదో చేసిన ప్రయత్నం అది థియేటర్కే చాలా బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సౌండింగ్ అయినా కానీ, ఫిల్మ్ మేకింగ్ అయినా కానీ, ద రైటింగ్, ద వే ఇట్ ఈస్ టోల్డ్, అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము చూసాను సినిమా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో February 6th కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ పేరున అందరికీ థ్యాంక్స్. దివి, ఐ ఆల్వేస్ విష్ హర్, లైక్ తను క్రేవింగ్ ఉంటుంది మంచి క్యారెక్టర్స్, మంచి లైక్ షీ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, హీరోయిన్, అంటే స్టార్డమ్ కావాలి. ఎస్, కావాలి, అండ్ ఫర్ షూర్ ఇట్ విల్ హ్యాపన్. అండ్ దివ్య, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ నా ఫిల్మోగ్రఫీలో వర్క్ చేసిండు. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్ అండ్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ. అండ్ రాజారేంద్ర గారి కథ వినగానే చూద్దాంలేండి, కథ బాగుంది కదా, ఓకే చూద్దాం, ఈ సినిమా ఎలా తీస్తారు సార్, ఈ సినిమాలో తీయలేరు సార్, ఇది పుస్తకం నుంచి తీసింది కదా, ఒక నోవెల్ అప్రోచ్ ఉంటుంది, స్లోగా ఉంటుంది, ఓకే సార్ అన్నారు. ఆయన మూవీ చూసిన తర్వాత షాక్ అయ్యారు, లైక్ అవును కదండి, చాలా బాగా వచ్చింది కదండి సినిమా అనేసి. దట్ గేమ్ మీ బూస్ట్. ఎందుకంటే అంత ఈజీగా ఒప్పుకోరు ఆయన, ఏ సినిమా చూసినా మొహం మీద చెప్పేస్తారు. బట్ ఈ సినిమాకి ఆయన రివ్యూ నేను చాలా స్ట్రాంగ్గా తీసుకున్నా.
మీకు 2 కాకులింతలా సార్? ఓకే. యాహ్! సో యెస్, సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా దిస్ ఫిల్మ్ విల్ హాంట్ యూ ఇన్ అ గుడ్ వే. మీకు ఒక విక్టిమైజ్ కాకుండా, ఈ సొసైటీలో విక్టిమైజ్ కాకూడదనే ఒక విషయం డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు ఈ సినిమాలో. ప్లీజ్ February 6th చూడండి. అండ్ ద మ్యాడ్ గై, ఈ సినిమాలో కేచిరి అని ఒక ఐడల్ ఉందండి. ఆ కేచిరి అనే ఐడల్ ఎప్పుడప్పుడు నా డ్రీమ్స్లో వచ్చి లైక్ డిస్టర్బ్ చేస్తుంటుంది అనమాట. కేచిరి కంటే పెద్ద కేచిరి అంటే ఈయనే. ఎందుకంటే మీరు చూస్తున్న ప్రతి షాట్కి ఆ లైటింగ్, హీ వాంటెడ్ టు గివ్ అ న్యూ అప్రోచ్. ఆయనకంటే నవీన్ చందర్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో కన్నా ఈ సినిమాలో క్లోజ్అప్స్ ఆయన డిఫరెంట్గా ఉండాలి యాక్షన్ అని చెప్పి హీ ట్రైడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కళ్యాణ్ మరిక్ సార్, నేను ఆయనతో షూట్ చేసేటప్పుడు సడన్గా ఆయన షర్ట్లెస్ ఉండాలి. సార్ ఫిజిక్ చాలా బాగుంది సార్ అన్న. అంటే అవును సార్, వర్కౌట్ బాగా చేస్తాను సార్. ఎస్, హీఈస్ వెరీ ఫిట్. అండ్ ఆ షాట్కి అలాంటి ఒక క్యామియో నిజంగా అవసరం. బికాస్ మీరు ఆయన చూస్తే ఆయన కూడా మోసపోయాడు రా పాపం అని ఫీల్ అవుతారు. సచ్ ఎ స్వీట్ పర్సన్. అండ్ అజయ్, ఫిల్మ్ షూటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత, బికాస్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం అన్న తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేశాను. సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే, సార్ చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి అని. ఏమైంది సార్ అంటే, సార్ హాంట్ చేస్తుంది సార్. మంచిది కదా సార్, హాంట్ చేయాలి కదా సార్ అంటే, అవును సార్ హాంట్ చేస్తుంది, కానీ మా మ్యూజిషియన్స్ ఈరోజు చేయను, రేపు చేస్తాను, రేపు కాకుండా ఎల్లుండి చేస్తాను అంటున్నారు సార్, డిస్టర్బ్ అయి ఉన్నారన్నారు. అది కాంప్లిమెంట్గా తీసుకున్నా. బట్ ఎస్, ఇట్ ఈస్ అ డిస్టర్బింగ్, బట్ ఇన్ అ గుడ్ వే. ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఇట్ విల్ డిస్టర్బ్ ఇన్ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం ఇది. సో షూర్గా యూ విల్ లైక్ హిస్ వర్క్ అ లాట్. అండ్ డైరెక్టర్ కరుణ కుమార్ గారి గురించి మాట్లాడాలి. అంతకుముందు దిస్ బ్యూటిఫుల్ గర్ల్ హూ బ్రాట్ లాట్ ఆఫ్ జాయ్ ఆన్ సెట్. స్పెషల్లీ నాకు యాజ్ అ ఫాదర్గా నేను ఆనంద్గా వర్క్ చేస్తున్నప్పుడు తను చూసినప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తుండే. ఆనంద్ అనే వ్యక్తి ఇంత బ్యూటిఫుల్ పాపని అలా చేయడం అనేది చాలా కష్టం అనిపించింది. కానీ క్యారెక్టర్ ఒప్పుకున్నా, చేయాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దోస్ బ్యూటిఫుల్ nuances వేర్ ఐ కుడ్ పర్ఫార్మ్ అండ్ గివ్ మై వర్క్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ అండ్ దివ్య, దిస్ యాక్షన్ ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ యూ గైస్ ఐ కుడ్ డూ దిస్. అండ్ కరుణ కుమార్ గారు మట్కా చేసేటప్పుడు తెలీదు, మేము చాలా క్లోజ్ అయిపోయాం. అంటే రోజు మాట్లాడడం కాదు, కాకపోతే ఎప్పుడు ఏదో ఒక చేద్దాం సార్ అన్నాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ చోజ్ మీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఎందుకంటే ఆయనకి నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ ఆ నమ్మకాన్ని 100% నేను చేసినా నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే a director, when he gives the whole brief of the character in the film, చాలా బ్రీఫ్ ఇచ్చారు. దాని తర్వాత నేను వెళ్ళి రీసెర్చ్ చేసేటప్పుడు ఎందుకంటే మనుషులు ఇలా ఉన్నారని ఫీల్ వచ్చింది నిజంగా. సారీ, కొందరైతే అంటే మనుషత్వం అనేది వదిలేశారు. అంటే గ్రీడ్ కోసం, ఆ ఆశ కోసం, గ్రీడ్ కోసం ఇవేమో ప్రాక్టీసులు చేస్తున్నారు, ఇవేమో జరుగుతుంది. భయం వేసింది నాకు. ఈ న్యూట్రల్ సొసైటీని వదిలేసే పక్కన ఒక డార్క్ సొసైటీ జరుగుతుంది. ఆ డార్క్ సొసైటీని మనం ఇగ్నోర్ చేస్తున్నాం, గమనించట్లేదా తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ యూ ఆల్సో బీ కేర్ఫుల్. ఆఫ్టర్ దిస్ స్క్రిప్ట్ నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే మీరు కేర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే యూజువల్లీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే మానసికంగా లో ఫేజ్లో ఉంటామో, దట్ టైమ్ యూ నీడ్ సమ్మన్ టు పుష్ యూ ఆర్ గివ్ అ షోల్డర్ టు యూ. అలాంటప్పుడు రాంగ్ ఇన్ఫ్లుయెన్స్గా ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జీవితం సంకనాకిపోతుందండి. అదే ఆనంద్. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన కరుణ కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి nuances, ప్రతి మాట నాకు చాలా బాగా చేయించారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రెజెంట్ దిస్ ఫిలిం. ఎస్, రిజల్ట్ తెలీదు సార్, భగవాన్ కా దయా హై రిజల్ట్. బట్ రిజల్ట్ని పర్సంటేజ్గా గెలవాలంటే మీ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత శాతం పర్సంటేజ్గా వచ్చి ఈ సినిమాని చూస్తారో, ఇలాంటి వెరైటీ కథలు కూడా మాకు కూడా ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి మాకు ఇలా ప్రొడ్యూస్ చేస్తారని ఒక నమ్ముతున్నాను. సో February 6th మిస్ అవ్వకండి. అండ్ స్పెషలీ డైరెక్షన్ టీం గురించి మాట్లాడాలి. ఎంచుకున్న కథ ఏమో బ్లాక్ మ్యాజిక్ మీద, పాపం వాళ్ళకి ఏం తెలీదు. అండ్ డైరెక్టర్ గారు చెప్పిన ఒక విషయాన్ని అర్థం చేసుకొని పరిగెడుతూ ఏమేమో చేశారు.
బట్ దే గేవ్ దేర్ బెస్ట్. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఆల్ ది యాక్టర్స్ అండ్ మేకింగ్ అస్ కంఫర్టబుల్. అండ్ ఈ షూటింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐ వాంటెడ్ టు షేర్ దిస్. ఎప్పుడైతే జరిగిందో ఆ రోజే అనుకున్న బహిరంగంగా దీని గురించి మాట్లాడాలని. ఈ క్యారెక్టర్ తాలూకా నేను చేసేటప్పుడు చాలా ఇంటెన్స్లో ఉన్నాను, చాలా మ్యాడ్నెస్లో ఉన్నాను. ఎందుకంటే సీన్ బై సీన్ చాలా ఇంటెన్స్. ద క్రూయాలిటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఈజ్ మోర్. ఆ టైంలో ఒక టీం మెంబర్, ఐ నాట్ నేమ్ దెమ్, బట్ ఒక టీం మెంబర్కు నాకు కొంచెం క్లాష్ జరిగింది. ఆ క్లాష్ వల్ల ఈ క్యారెక్టర్ తాలూకు ఉన్న సైక్ ఎక్కువ అయిపోయి నేను చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను ఆ వ్యక్తితో. ఇట్ రియలీ హర్ట్ హిమ్. It really hurt the moral of the shoot, but it was not intentional, because this guy made me do this, not Naveen Chandra. So imagine, as Naveen Chandra I felt very bad about it, but as Anand I was very happy. So that is the character I'm bringing in front of you. So watch this film on February 6th, and I will keep doing great work. That is my promise, and I'll not rest. But audience, please support, please love, and media, you guys have been great. ఇన్ని సంవత్సరాలుగా చిన్న క్యారెక్టర్ చేసిన ఏది క్యారెక్టర్, కొన్ని సినిమాల్లో ఆ క్యారెక్టర్ అది బాగాలేకపోయినా నా గురించి రాయని కూడా రాయలేదు. అబ్బాయి ఏదో చేసాడులే ఏంటి అనేసి వదిలేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పెక్ట్ మీడియా. మీరు ఇచ్చిన రెస్పెక్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను, అండ్ ఐ ప్రామిస్ యూ ఐ డూ మోర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్.